అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం లేటెస్ట్గా దీక్ష యాప్ అప్డేట్ జరిగింది. ఆ అప్డేట్ జరిగిన తర్వాత ఎటువంటి మార్పులు అనేటువంటి వచ్చే దీంట్లో పరిశీలిద్దాం. మరి వాటిలో ఏంటంటే ముఖ్యంగా సిఎస్సి వెబ్సైట్ సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. అవి ఎట్లాగో చూద్దాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీక్ష లేటెస్ట్ అప్డేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేసే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో పైన మనకి కనిపించిన విధంగా చూడండి, ఈమెయిల్, ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నెంబరు, నెక్స్ట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇది ఓల్డ్ ప్రాసెస్, లాగిన్ విధానంలో ఓల్డ్ ప్రాసెస్. ఇప్పుడైతే మనం లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇది న్యూగా యాడ్ అయినటువంటిది. సో లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ద్వారా మనం దీన్ని క్లిక్ చేయాలి. ఇది సిఎస్సి వెబ్సైట్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్తో మనం ఇక్కడ ఓపెన్ చేస్తాం. మరి అది ఎలాగో చూద్దాం. దాని మీద క్లిక్ చేసాం. లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ మీద క్లిక్ చేసాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ దీక్ష లాగిన్లో ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర వచ్చేసి మన యొక్క ట్రెజరీ ఐడి వేయాలి. తర్వాత ఈ యాప్కు సంబంధించినటువంటి అటెండెన్స్ యాప్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ అంటే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఫోటోని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ ప్రొఫైల్ ప్రోగ్రెస్ 0 ఉంది, ఏం లేదు. లెర్నింగ్ అవర్స్ కూడా 0 ఉంది. ఇంకా మనం చూసేదాన్ని బట్టి ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు చూసానే దాన్ని బట్టి అక్కడ నోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫోటో అప్డేట్ చేసుకోవచ్చు. మనం ఈ ప్రొఫైల్ అంతా కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100% అనేటువంటిది వస్తుంది, రావాలి కూడా. సరే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చేసుకోవాలి, మిడిల్ నేమ్ ఇచ్చుకోవాలి. మిడిల్ నేమ్ ఉంటే లేదా లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ ఇచ్చేసుకొని జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా. దీన్ని క్లిక్ చేసినట్లయితే మేల్ ఫీమేల్ అనేటువంటి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే క్యాలెండర్ వస్తుంది. దాన్ని మన డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అంతవరకు సేవ్ అవుతున్నమాట, మన వివరాలన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ వివరాల మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బోర్డు ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఏదైతే సెలెక్ట్ చేసుకోవటం ఇంతకుముందు అది వచ్చేస్తుంటుంది. తర్వాత మీడియము, నెక్స్ట్ క్లాస్, మీరు డీల్ చేసేటువంటి క్లాస్ని బట్టి ఇక్కడ అవి మనకు కనిపిస్తాయి. ఒకవేళ మార్చుకోవాలంటే ఈ ఎడిట్ ఆప్షన్లో వేసి మార్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సబ్జెక్టు ఇంగ్లీషు. సో మనం ఏ డీల్ చేస్తామో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో సేవ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఆ వివరాలన్నీ కూడా సేవ్ అవుతాయి. చూడండి, జెండర్ అడుగుతారు, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టీచర్ అంటే రోల్ అడుగుతారు, టీచర్ అంటే టీచర్ అని, లేదంటే హెడ్ మాస్టర్ హెచ్టీ అనేటువంటిది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని అడుగుతారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్ర స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్లాక్ మండలం సెలెక్ట్ చేసుకోవాలి, క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ స్కూలు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు స్కూలు చాలా కనిపిస్తాయి. వాటిలో మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటిది వీటిలో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మై సర్టిఫికేట్స్ అనేటువంటిది కనిపిస్తుంది. దీన్ని కానీ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం ఇంతకుముందు చేసినటువంటి కోర్స్ అన్నీ కూడా వివరాలన్నీ కూడా కనిపిస్తాయి.
వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే దాని దిగువన ఉన్నటువంటి ఈ లెర్నింగ్ పాస్బుక్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినా కూడా మనం ఏవైతే ఇంతకుముందు కోర్సెస్ చేస్తున్నామో వాటి వివరాలను కనిపిస్తాయి. వీటి ద్వారా కూడా మనం సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క ప్రొఫైల్ అప్డేషన్ అనేటువంటిది కంప్లీట్గా చేయాలి. తర్వాత వచ్చేసి ఇది లేటెస్ట్ అప్డేటు దీక్ష యాప్లో వచ్చినటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిఎస్సికి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్తో యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఓపెన్ చేసి ఈ వివరాలన్నీ కూడా మన టీచర్ సంబంధించిన వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని దీన్ని విజయవంతం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ర ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.